వీడు అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, అయిపోయా. అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను, అయిపోయింది. న్యాయమూర్తికి అనుమానం, ఇందులో నిజం చెప్పి చచ్చిన వాడు ఎవడా అని. ఈ లోపల ఆయన రిటైర్ అయిపోతాడు, అది వేరే సంగతి. ఒక చిన్న నొక్కితేనే ఇంత ధ్వనిభేదం ఉంటుందండి. ఎప్పుడు ఇలా రావాకన్నాడు. ఎప్పుడేంటి అసలు, ఎప్పుడు రాను, ఎక్కడా, ఎక్కడే అంది దున్నపోతు. వెంటనే దాని మీద ఎక్కాడు. మార్కండేయుడికి నమస్కరించాడు, పరమేశ్వరుడి దండం పెట్టాడు. మెల్లగా ఆయన పితృలోకం వైపు ఆయన వెళ్ళిపోతే మార్కండేయుల వారి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఆనందం కలిగించి నిత్య షోడశిగా ఉండి ధర్మరాజు చేత అరణ్యవాసంలో అనేక వ్రతాలు చేయించిన మహానుభావుడండి. సావిత్రి వ్రతం మొట్టమొదట చేసింది ధర్మరాజుల వారే. మరీ మగవాళ్లే అన్ని వ్రతాలు చేస్తే ఆడవాళ్ళు ఏం చేయరని చెప్పి తర్వాత ఇటువైపు డైవర్ట్ చేశారు. ఆ తర్వాత ప్రపంచమంతా ప్రళయకాలంలో ఉన్నప్పుడు పరమాత్మ యొక్క ఉదర భాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్న 14 లోకాలు దర్శనం చేసిన వాడు మార్కండేయుడు. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి పట్టు పురుగుని సృష్టింపజేసిన వాడు మార్కండేయుడు. అందుకనే సాలె కులస్తులందరికీ మార్కండేయుడు కులదేవత అయినాడు. భద్రావతి సమేత భావన ఋషీశ్వరుడు. మార్కండేయుల వారు సాలెకులానికి చెందినవారు కాదు, వాళ్ళు దైవంగా పెట్టుకున్నారు. పట్టుపురుగును సృష్టించిన వాడు కాబట్టి దైవంగా పెట్టుకున్నారు. అటువంటి మార్కండేయ చరిత్ర ప్రదోషంలో విన్నాం కాబట్టి విన్న మీకు చెప్పి నాకు పరమేశ్వరుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఈ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మన యందు ఉండి వారి పిల్లలు చేస్తున్నటువంటి ఆ సత్కార్యంలో మనం అందరం పాలు పంచుకోవాలి. ఇంటికి ఒక్క పువ్వు కొన ఈశునకయ్యడు మాలలున్ వేయి అని చెప్పారు. ధర్మానికి చేసినటువంటి ధనం వల్ల ఎప్పుడూ దరిద్రం రాదు, దానం వల్ల దరిద్రత కలగదు అని చెప్పింది. అటువంటి సత్కార్యంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ కథకి మంగళం ఇస్తాను పెద్దలారా.